నమస్తే వీడియో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి కలెక్టరేట్ లో విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలు పంపిణీ. కలెక్టర్ వెంకటేశ్వర్, పాల్గొన్న తిరుపతి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుపతిలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్. డోనర్ యాప్ ద్వారా 1 నెల జీతం విరాళంగా ప్రకటించిన కలెక్టర్ వెంకటేశ్వర్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం చారిత్రాత్మక నిర్ణయమన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. రేణిగుంట మండలం పాపనాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. తొట్టంపేడు మండలం రామచంద్రపురం గిరిజన పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు. శ్రీకాళహస్తిలో జగన్నాథ యాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుపతి కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకటేశ్వర్ విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలకు 73 చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, తిరుపతి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, ఏపీ స్టేట్ డిజేబుల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నారాయణ స్వామి, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారత ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్ లో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలకు 73 చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, తిరుపతి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, ఏపీ స్టేట్ డిజేబుల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నారాయణ స్వామి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వినోద్, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 70 మంది అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు మోటరైజ్డ్ 3 వీలర్ స్కూటీలను పంపిణీ చేశామన్నారు. చదువుకున్న వారు, ఉద్యోగులు, స్వయం ఉపాధి చేపట్టాలనుకునే వారికి మెరిట్ ఆధారంగా లబ్ధిదారులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అవసరమైన ఇతర అర్హులను గుర్తించి తదుపరి విడతలో కూడా వాహనాలు అందజేస్తామని వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయల సామాజిక భద్రతా పింఛన్, మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయల పింఛన్, డయాలసిస్ రోగులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. దివ్యాంగులు కూడా ఇతరుల మాదిరిగానే విద్యా, ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తోందన్నారు. ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నామని, అలింకో ద్వారా నిర్వహించిన అంచనా శిబిరాల అనంతరం అవసరమైన సహాయక పరికరాలను త్వరలో అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి మాట్లాడుతూ దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగుల భాగస్వామ్యానికి ప్రోత్సాహం, విద్యా, ఉపాధి, గృహ వసతి, స్వయం ఉపాధి రుణాలు, సహాయక పరికరాల పంపిణీ వంటి చర్యలు దివ్యాంగుల అభ్యున్నతికి దోహదపడతాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దివ్యాంగుల సంక్షేమ, ఉపాధి, భద్రత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగుల భాగస్వామ్యానికి ప్రోత్సాహం, బాపట్లలోని వికలాంగుల కళాశాలను డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చేయడం, టిక్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, స్వయం ఉపాధి రుణాలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్లు, టచ్ ఫోన్లు, అవసరమైన సహాయక పరికరాల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలతో దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం లబ్ధిదారులకు 3 చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. విద్యార్థి ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యా నాణ్యత మరింత మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, తిరుపతి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, డిఈఓ కేవీఎన్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. విద్యార్థి ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యా నాణ్యత మరింత మెరుగవుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, తిరుపతి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, డిఈఓ కేవీఎన్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యా నాణ్యత మరింత మెరుగవుతుందని, తద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు చేపట్టి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేస్తోందన్నారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని నిరంతరం అంచనా వేసి వ్యక్తిగతంగా పురోగతి సాధించేలా ఎల్ఈఏపీ
యాప్ ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. ఫౌండేషనర్ లిటరసీ అండ్ న్యూమరసీతో పాటు ప్రతి విద్యార్థి బలాలు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను గుర్తించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. మెగా పేరెంట్ టీచర్ సమావేశాల ద్వారా తల్లిదండ్రులను విద్యార్థుల విద్యా ప్రయాణంలో భాగస్వాములుగా చేయడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2550 పాఠశాలల్లో సుమారు 1.52 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి సమావేశంలో ఒక కొత్త అంశాన్ని ప్రవేశపెడుతున్నామని, ఈసారి డోనర్ యాప్ ద్వారా పూర్వ విద్యార్థులు దాతలు పారదర్శకంగా పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందించే విధంగా ప్రభుత్వం అందుబాటులో తీసుకువచ్చిందని వివరించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, అదనపు తరగతి గదులు తదితర అవసరాలను దశల వారీగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందిస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లోనే ఎదగాలని, తల్లిదండ్రులు వారి అభిరుచులను గౌరవించి ప్రోత్సహించాలని, ఇతరులతో పోల్చకుండా పిల్లల ప్రతిభను గుర్తించి సరైన మార్గనిర్దేశం చేస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంటి మహనీయుల జీవితాలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ప్రతి విద్యార్థి పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. దాతలు, పూర్వ విద్యార్థులు పారదర్శకంగా పాఠశాలల అభివృద్ధికి విరాళాలు అందించేందుకు డోనర్ యాప్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని రాగా, డోనర్ యాప్ ద్వారా తన నెల జీతంలో అర్ధ జీతం స్కూల్ నందు మౌలిక వసతుల అభివృద్ధి కొరకు జిల్లా కలెక్టర్ విరాళం అందించారు. తిరుపతి ఎమ్మెల్యే 50,000, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ 50,000, డీఈఓ విద్యాశాఖ తరఫున 20,000 రూపాయల విరాళాలను స్కూల్ నందు మౌలిక వసతులు అందజేశారు. వీరందరికీ జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ మరింత మంది ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొరకు ఈ డోనర్ యాప్ ద్వారా విరాళాలను అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలపై ఒత్తిడి కాకుండా వారికి ప్రోత్సాహం అందించడం ద్వారా వారి విజయానికి తల్లిదండ్రులు సహకారం అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు విద్యార్థుల విద్యా క్రమశిక్షణ హాజరు, అలాగే పురోగతిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి సమీక్షించుకునేందుకు మంచి వేదికగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు విద్యార్థుల విద్యా పురోగతిపై చర్చించారు. విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. సమావేశానంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొన్నారు. బొప్పాయి రైతులను ఇబ్బందులకు గురి చేసే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వ్యాపారులను హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో తిరుపతి జిల్లా కోడూరు ప్రాంతంలో బొప్పాయి పంట ధరల హెచ్చుతగ్గులు, మార్కెట్ పరిస్థితులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణపై జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ఉద్యానవన, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులు, రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్, సరఫరా పరిస్థితులకు అనుగుణంగా బొప్పాయి ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇటీవలి రోజుల్లో బొప్పాయి కొనుగోలు ధరల్లో ఆకస్మికంగా తగ్గుదల చోటు చేసుకోవడం, కొందరు ప్రధాన వ్యాపారులు జిల్లా యంత్రాంగం పిలిచిన సమావేశాలకు హాజరు కాకపోవడం, రైతుల్లో ఆందోళన నెలకొనడం వంటి అంశాలను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. బొప్పాయి రైతుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ కలెక్టర్ తాను సమావేశాలకు హాజరు కావాలని వ్యాపారస్తులకు పిలుపునిచ్చినా వారు సమావేశాలకు హాజరు కాకపోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. పూర్తిగా పరిపక్వమైన పంటలను మాత్రమే కోయాలని, ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు వచ్చినా ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. మార్కెట్ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ ప్రభుత్వ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మార్కెట్ ధరలను జిల్లా యంత్రాంగం నిరంతరం పరిశీలిస్తోందన్నారు. ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ తదితర మార్కెట్లలో ఉన్న ధరలు, రవాణా వ్యయాలు, స్థానిక పరిస్థితులను విశ్లేషిస్తూ రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రధాన వ్యాపారులు, మధ్యవర్తులను ఉద్దేశించి మార్కెట్ డిమాండ్, సరఫరా పరిస్థితులకు అనుగుణంగా రైతులకు న్యాయమైన ధర చెల్లించాలని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా వ్యవహరించాలని, కొనుగోలుదారుల ధరల నిర్ణయంలో కుమ్మక్కు ధోరణి ప్రదర్శించరాదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారి జయభరత్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి సురేంద్ర బాబు, కోడూరు తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు, కోడూరు ప్రాంత రైతులు, మధ్యవర్తులు, బాబు, బాలాజీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 22A రీసర్వేపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన సమస్య పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో 22A రీసర్వే, పీపీబీ డిస్ట్రిబ్యూషన్, రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ, సివిల్ సప్లైస్, IVRSF ఫీడ్ బ్యాక్లపై
డిఆర్ఓ జి నరసింహులతో కలిసి జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, మండల సర్వేయర్లు తదితరులు హాజరయ్యారు. 22A రిజర్వేపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన సమస్య పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో 22A రీసర్వే, పీపీబీ డిస్ట్రిబ్యూషన్, రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ, సివిల్ సప్లైస్, IVRS ఫీడ్ బ్యాక్లపై డిఆర్ఓ జి నరసింహులతో కలిసి జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, మండల సర్వేయర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవ్వాలంటే రెవెన్యూ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, భూముల మ్యూటేషన్, పట్టాదారు పాస్బుక్ సవరణ, రికార్డుల నవీకరణ అంశాలను నిర్లక్ష్యం వహించకూడదని, నిర్ణీత గడువు లోపల పరిష్కారం చూపాలన్నారు. రీసర్వే కారణంగా ఏర్పడుతున్న భూ సరిహద్దుల సమస్యలు, రికార్డుల వ్యత్యాసాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. రీసర్వే సందర్భంగా రైతులతో ముందస్తుగా పరిశీలన చేసి సమస్య రాకుండా చూడాలన్నారు. సివిల్ సప్లైస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. IVRS ద్వారా వచ్చిన కాల్స్ కు తక్షణ స్పందన, IVRS ద్వారా ప్రజలు చేసిన కాల్స్ కు సత్వర స్పందనతో పాటు సమస్య పరిష్కారం కనిపించాలన్నారు. కేవలం కాల్ నమోదు చేయడమే కాకుండా సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత RDOలు, తహసీల్దార్లకు సూచించారు. రేణిగుంటలో తల్లికి వందనంతో ప్రతి విద్యార్థికి అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం చారిత్రాత్మక నిర్ణయమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంట మండలం పాపానాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా PTM 4.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం చారిత్రాత్మక నిర్ణయమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంట మండలం పాపానాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా PTM 4.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని జమ చేసిందని తెలిపారు. ఈ ఏడాది 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం జమ చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం 10,120 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వంలో కుటుంబానికి ఒక విద్యార్థికి పరిమితమైన పథకం కారణంగా అనేక మంది విద్యార్థులు నష్టపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆ అన్యాయానికి ముగింపు పలుకుతూ ఒకే కుటుంబంలో ఎంతమంది చదువుతున్న విద్యార్థులు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తించేలా నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. పేద కుటుంబాల పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఈ నిర్ణయంతో వేలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా విద్యార్థుల ఉన్నత విద్యపై మరింత భరోసా, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాపానాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చెంచయ్య నాయుడు, పేరు నాగరాజు నాయుడు, శివశంకర్ రెడ్డి, సూరినాయుడు, బత్తల గిరినాయుడు, మనోహర్ మోహన్ నాయుడు, కృష్ణప్ప మొదలయ్యార్, బాబు నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం రామచంద్రాపురం గిరిజన పాఠశాలలో జరిగిన టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం రామచంద్రాపురం గిరిజన పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న విద్యాభివృద్ధిని వివరించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోలా కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందన నగదును అందజేసినట్లు వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూళ్లను అన్ని రకాల సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. విద్యతో పాటు ఉపాధిపైన ప్రభుత్వం దృష్టి సారించిందని, పెద్ద సంఖ్యలో పెట్టుబడులు నారా లోకేష్ చొరవతో ఏపీకి తరలి వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
మేము రాష్ట్రం వస్తే దానికంటే అనుగుణంగా క్వాలిఫికేషన్ సమకూర్చడం జరిగింది. మేము లాస్ట్ టైం ఈ గుర్తు వచ్చినప్పుడు మీకు అందరికీ తెలుసమ్మా ఈ పాఠశాల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. రావడం ఆ గుర్తులు ఉన్నాయి, మధ్యలో ఇచ్చాము, మళ్ళీ పెన్సిల్ లాగా చేసాము, ఫిజిక్స్ ఎక్స్టెన్షన్ చేశాము, బిల్స్ పెట్టి ఇచ్చాము, ఈ ర్యాక్స్ తెచ్చాము, ఫ్యాన్లు 11 ఫ్యాన్లు 12 ఫ్యాన్లు కండెన్సర్లు పెట్టి మళ్ళీ కొత్త ఫ్యాన్లు డోనార్స్ ఇచ్చారు. కాబట్టి ఈ రకంగా మనము స్టెప్ బై స్టెప్ పాఠశాలను అభివృద్ధి దిశగా మనం తీసుకుపోవాలని వేసాము, ముందడుగు వేసాము. కాకపోతే మనకి ముఖ్యమైన కొరత ఒకటి అన్నగారికి చెప్పేది, సార్ గారికి చెప్పేది ఏంటంటే మన పాఠశాల కాంపౌండ్ వారు ఉంటే ఇప్పుడు మేము ప్రేయర్ చేస్తుంటామమ్మా. ప్రేయర్ చేస్తుంటే ఆ పిల్లోడు నిజంగా చెప్తున్న పక్కన ఇప్పుడు చూస్తూ ఉంటాడు. అంటే మేము చెప్పేది వాళ్ళకి అందరూ ప్లస్ వచ్చి ఏదైనా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు బయట కూర్చొని చెప్తామంటే టీచర్ని చెప్తామంటే వాడు బయట అటెన్షన్ అక్కడ పిల్లలు ఆడుకునేదానికి గ్రౌండ్ ఉండాలా సార్, మీరు ఏదైనా చెప్పి ప్లేస్ ఉంది సార్, చదువుగా మట్టి చెప్పండి. ఇద్దరు ఒకే రేషన్ కార్డు కదా, రేషన్ కార్డు ఉంటే ఒక రేషన్ కార్డు పెంచాలంటే అవి ఇప్పుడు 5 or 9 కొత్త పెన్షన్ కాదు, దానికి వెళ్తే డాక్యుమెంటేషన్ మార్చేసాము, ఇల్లు అమ్మేశారు, మార్చేశారు. అది కరెంట్ బిల్ చూపిస్తా ఉండదని చెప్పినారు. నా కరెంట్ బిల్లు నా మనోడు మైమునా కూతురు బిడ్డ సార్, ఏం లేదు సార్ అది ఇల్లు ఉండి నిన్నే వచ్చేసాను. అందరి డబ్బులు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ, ముగ్గురు ఉన్నా, నలుగురు ఉన్నా, ముగ్గురు కూడా వచ్చినట్టున్నారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు కూడా వచ్చినట్టున్నారు. ఇంకా ఎవరో ముగ్గురు నలుగురితో రాలేదు, వాళ్ళకి ఎందుకు రాలేదో కూడా రీజన్ ఉంటుంది. అట్లాంటిది ఏమన్నా కూడా మీరు సరిదిద్దుకొని మనందరం ఆలోచించాల్సింది ఒకటే, మీ పిల్లలు ఇప్పుడు 5వ తరగతి 6వ తరగతి ఉన్న పిల్లలు ఉన్నాయి కదా, మీరందరూ ఆలోచించాల్సింది మా తల్లిదండ్రులు. ఈరోజు మనమందరం ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా, ఇంత ఇదిగా ఇక్కడ సమావేశమైన దానికి కారణం ఏంటి? మన పిల్లలు స్కూల్కి పంపించిన దానివల్ల. పిల్లల్ని స్కూల్కి పంపిస్తేనే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు. ఆ 15,000 రూపాయలు కూడా 13,000 రూపాయలు మీకు నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేసిన డబ్బులు వాళ్ళు తీసుకున్నారా, ఇంకా తీసుకోవాలి, తీసుకుంటారు. తీసుకున్న మిగతా 2,000 రూపాయలు మీ పిల్లలు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ బాగోగుల కోసము, ఆ స్కూల్లో మళ్ళీ ఉండేది ఎవరు? మన పిల్లలే కదా. ఇక్కడ బాగుండాలన్న ఉద్దేశంతో ఆ 2,000 రూపాయలు కూడా మీ పిల్లల కోసం ఖర్చు పెట్టేటప్పుడు మొత్తం 15,000 రూపాయలు మీకే చెందుతుంది. అదే పోయిన గవర్నమెంట్లో 2024 ముందున్న గవర్నమెంట్లో అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది? ఆ రోజు ఎలక్షన్ అప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి మేము వేస్తాం అమ్మ ఒడే అని చెప్పేసాను. కానీ వేసింది ఎంతమందికి వేసినారు? ఒక ఇంట్లో ఉంటే ఒక బిడ్డకే వేసినారు, కానీ మీరు ఎంతమంది పిల్లలు ఉన్నా వేయలేరు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
మన శాసనసభ్యులు ఎవరు? మన శాసనసభ్యులు మధ్యలో వెంకట సుధీర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అందరికీ మన నియోజకవర్గంలో ముఖ్యంగా మన గ్రామాల్లో ఉన్న స్కూల్లో కూడా ఏ ఒక్క బిడ్డకి ఎలిజిబుల్ ఏ ఒక్క బిడ్డకు కూడా రాకోకుండా ఉండాలి అనే కంప్లైంట్ రాకుండా ఉద్దేశంతో మన హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ పట్టుబట్టి ఈ స్కూల్లో ఓన్లీ నలుగురికి మాత్రమే రాలేదు, మీరు అందరికీ వచ్చింది. ఆ పిల్లలు కూడా ఏమనేది తెలిసింది. మీరందరూ ఆలోచించాల. పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా అయింది. పోయినసారి ఉన్న ప్రభుత్వంకి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తేడా అయింది. ప్రతిదీ ఇంత ప్రశాంతంగా పోలీసు కేసులు ఉన్నాయా? ఇప్పుడు ఏమన్నా ఆడవాళ్ళ మీద ఆగైతే తగ్గినాయా, పెరిగినాయా? ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా? పెన్షన్ మీకు పెన్షన్ వస్తుందమ్మా? ఎప్పుడు వస్తుంది పెన్షన్? కాదు, మరి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు తీసుకొచ్చేస్తారు? శ్రీకాళహస్తిలో రాత్రి ఇస్కాన్ సారథ్యంలో అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర సాగింది. ఈ యాత్రను స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పూజలు జరిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నిత్యం ఆధ్యాత్మిక చింతనలో నడుస్తుందని ఎమ్మెల్యే వివరించారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ భక్తిని, సనాతన ధర్మ మూలాలను, భక్తి చైతన్యాన్ని వ్యాప్తి చేయడంలో ఇస్కాన్ సంస్థ వహిస్తోన్న పాత్ర ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు పట్టణ పార్టీ అధ్యక్షుడు జి విజయ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు. యాత్ర 4 మాడ వీధుల్లో కన్నుల పండుగ కార్యకర్తల గీతాలను ఆలపిస్తూ నాట్యాలు చేసుకుంటూ సాగించారు. जय श्री कृष्णा, जय श्री कृष्णा, जय श्री कृष्णा, जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। सीना फोटो से मुंबई శ్రీకాళహస్తిలో మెగా పేరెంట్స్ మీటింగ్ వివిధ పాఠశాలల్లో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందోత్సాహంతో జరుపుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం సౌకర్యాలను గమనించి ప్రతి బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో చేపట్టారు. ఆయా పాఠశాలలో అరటి, మామిడి తోరణాలతో సింగారించి ముగ్గులు వేసి శోభితంగా తీర్చిదిద్దారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందోత్సాహాలతో వివిధ కార్యక్రమాలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య ఆధ్వర్యంలో మెగా పేరెంట్ సమావేశం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య మాట్లాడుతూ పాఠశాల ప్రగతిని వివరిస్తూ అత్యున్నత బోధన ప్రమాణాలతో విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, తాగునీరు, ఉచిత పుస్తకాలు, తల్లికి వందనం వంటి పథకాలతో ప్రభుత్వం చేయూతిస్తోందన్నారు. ప్రతి బిడ్డ ప్రభుత్వ బడుల్లోనే ఉండాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి జెడ్పీటీసీ సభ్యులు సుబ్బారెడ్డి, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు సంగీత తివారీ, పవిత్ర, రాధిక, నందిని, పూర్వ విద్యార్థి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి పునాది రాదు వంటిది. నేటి బాలలే రేపటి భవిష్యత్తుకు పునాది అనేసి ఈ విద్య కోసం పేదరికం వర్గంలో ఉన్న మన ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం గత సంవత్సరము మన పాఠశాల నందు 500 కానివ్వండి, విద్యార్థుల ప్రగతిలో కానివ్వండి, ప్రతి సంవత్సరము 10వ తరగతి నందు మన విద్యార్థులు ఉన్నత స్థానంలో అధిరోహించి జిల్లా స్థాయిలో
ఇవ్వడం జరిగింది. ప్రతి తండ్రులు ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు మీరు వచ్చి ప్రగతి పత్రం అంటే ప్రోగ్రెస్ కార్డు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీకాళహస్తిలో మెగా పేరెంట్స్ సమావేశం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కోలాహలంగా తల్లిదండ్రుల మధ్య, విద్యార్థుల మధ్య, పూర్వ విద్యార్థులు, కమిటీ సభ్యులు వీరందరి మధ్య అత్యంత కోలాహలంగా మా పాఠశాలలో జరుగుతూ ఉంది. దీనికి నేను అందరినీ ఆహ్వానం పలుకుతున్నాను. బడి వైపు అడుగులు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి తల్లి తండ్రి కూడా పాఠశాలకు రావాలి, విద్యార్థి యొక్క ప్రగతి నివేదికలు పరిశీలించాలి, దాంతోపాటు పాఠశాల యొక్క అవసరాలను కూడా గుర్తించాలి, పాఠశాల అవసరాల్లో వాళ్ళు భాగస్వాములు కావాలి. అదేవిధంగా విద్యార్థి యొక్క ప్రగతి నివేదికలను పరిశీలించి ఉపాధ్యాయుల సహకారంతో వారి విద్యార్థులకు మంచి చక్కటి విద్యను అందించేలా వారందరూ. RPBS ZP Boys School committee member Sangeeta Tiwari. Today I am glad to tell you about this school. Here is education is the very best and the super spacious, and teachers are the very educated. అలాగని ఇక్కడ చాలా బాగా కేరింగ్, నెక్స్ట్ ఫెసిలిటీస్ మనకు CCTV కెమెరాస్, ఎవ్రీథింగ్ చాలా బాగా ఉంటుంది. పిల్లలకి ఫుడ్ కూడా మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగా అద్భుతంగా పెడతా ఉన్నారు. సో ఇక్కడ చదివే పిల్లలు కూడా స్కోరింగ్స్ 80 to 90% ఆల్మోస్ట్ అందరు పిల్లలకి మంచి స్కోరింగే వస్తుంది. సో I glad to tell all the parents, please you have to join the schools, because from the private school, government school is the best and the better from the educations. So thank you all. నమస్తే సార్, తల్లికి వందనం. నా పేరు పవిత్ర, ఇక్కడ కమిటీ మెంబర్గా ఉంటాను. ఇక్కడ పిల్లలు బాగా చదువుతున్నారు, బాగా చూసుకుంటాడు సారు, టీచర్స్ అన్ని బాగానే చూసుకుంటాడు. పిల్లలకి భోజనం అన్ని బాగానే ఉంది. అందరూ ఇక్కడనే చేర్చుకుంటే పిల్లలు బాగా చదువుతున్నారు. తల్లికి వందనం. వందనం డబ్బులు బాగా పడింది సార్. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీ నిరసిస్తూ శ్రీకాళహస్తిలో విద్యార్థి సంఘాలు నిరసన ధర్నా నిర్వహించారు. కళాశాలలో బంద్ పాటించి ఆందోళన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నీట్ లీకేజీ కారకులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే విద్యార్థుల ఉద్యమం ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. శ్రీకాళహస్తిలో ASF, SIF, PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తొలుత కళాశాలను మూసివేయించి కళాశాల బంద్ పాటించారు. పట్టణంలో విద్యార్థి సంఘాల నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం పెళ్లి మండపం వద్ద విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ధర్నా నిర్వహించారు. ASF నాయకులు మునిచందు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నీటి పరీక్షల లీకేజీ కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తూ విద్యార్థుల ఉద్యమాన్ని పోలీసుల అండతో అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు గురవయ్య, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు AISF, SFI, PDSU ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ జరిగినటువంటి సందర్భంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో అతను తక్షణమే రాజీనామా చేయాలా. ఎందుకంటే గతంలో కూడా ఈ నీట్ ఎగ్జామ్ పేపరు లీకేజ్ అయితే ఈయన ఎటువంటి పరిస్థితిలో కూడా పట్టించుకొని పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంటా ఉన్నది. దీన్ని మేము ప్రశ్నిస్తా ఉంటే ఢిల్లీలో వేదిక చేసుకొని జంతర్ మంతర్లో అనేక మంది లక్షలాది విద్యార్థులు అక్కడికి వెళ్ళి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉంటే వారిపైన ఈ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని కాపాడుకోవడానికి పోలీస్ వ్యవస్థను అడ్డుగా పెట్టుకొని లక్షలాది విద్యార్థుల పైన లాఠీ చార్జీలు జరిపించారు, రక్తాలు కురిపించారు. అయ్యా, నేను ఒకటే చెప్తున్నాను మీ కేంద్ర ప్రభుత్వానికి, ఈరోజు మీరు దాడి చేసింది ఒక విద్యార్థి మీద కాదు, ఒక తల్లి తండ్రుల కష్టం మీద, ఒక తండ్రి ఆశయం మీద, ఒక తల్లి తన బాధ మీద మీరు కొట్టినారు. ఇది ఏ మాత్రం కూడా సమ్మతి కాదు. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం అనేది వెంటనే చర్యలు తీసుకొని ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ పైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని తక్షణమే రాజీనామా చేసే విధంగా చేయకపోతే ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ AISF
శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మచారాల భాగంగా 8వ రోజు మధ్యాహ్నం అర్జున తపస్సు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తాటిమాను ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం అధికారులు అర్జునమాను ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బికే వెంకటేశ్వర్లు, దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, సూపరింటెండెంట్ రవి, అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. గోవిందా 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 గోవిందా. భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి త్వరలో అరెస్టు కావడం ఖాయమని ఎమ్మెల్యే ఆర్ఎన్ఈ శ్రీనివాసులు తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి భూ కబ్జా కేసులో చట్టం తన పని తాను చేసుకుపోయిందని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ఈ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ఉండటంతో ప్రతీకారంగానే తన భూములను స్వాధీనం చేసుకున్నారని కరుణాకర్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ఆర్ఎన్ఈ శ్రీనివాసులు అన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారమే రెవెన్యూ అధికారులు కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలో తాము కబ్జాకు పాల్పడ్డామా లేదా అని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హెరిటేజ్ పై కరుణాకర్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీతో రాజకీయాలు సాగించే నాయకుడని ఆయన తెలిపారు. విలువలతో జీవిస్తానని కరుణాకర్ రెడ్డి తన భుజాలను తాను తట్టుకోవడమే తప్ప తిరుపతి ప్రజలు ఎవరూ నమ్మరని ఆయన విమర్శించారు. కాగా టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని, త్వరలో ఈ కేసులో కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు అరెస్టు కావడం ఖాయమని ఆయన చెప్పారు. 2021 ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల నమోదు కేసులో సిట్ అబ్బా కొడుకులను అరెస్టు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఉంటే ఆయనపైనే కరుణాకర్ రెడ్డి అక్కస్తో ఆసక్తి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండటంతో తట్టుకోలేక బిఆర్ నాయుడు పైన ఆరోపణలు చేస్తున్నాడని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం శిక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూ కబ్జాతోనే భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. 150 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చేశారని, తిరుచానూరు పంచాయతీలో స్వర్ణముఖి నది సమీపంలో 9 ఎకరాలు ఆక్రమించారన్నారు. మంగళం వద్ద 7.30 ఎకరాలు మందబైలు భూమి కబ్జా చేసి ఆక్రమించారన్నారు. వాళ్ల స్థలాల కోసం ప్రభుత్వ నిధులతో రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులను బెదిరిస్తున్నారన్నారు. ప్రజలే 62,000 ఓట్ల తేడాతో భూమన అభినయ్ రెడ్డిని ఓడించారని,
ఇకనైనా సిగ్గు తెచ్చుకొని మసులుకోవాలని హెచ్చరించారు. హెరిటేజ్ పై ఆరోపణలు అభినయ్ రెడ్డి నిరూపించాలన్నారు. భూముల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, టీడీఆర్ బాండ్ల అంశం త్వరలోనే వెలుగులోకి తెస్తామని జేబీ శ్రీనివాస్ అన్నారు. చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. అయ్యా కరుణాకర్ రెడ్డి, నీ బ్రతుకు స్టార్ట్ అయిందే కబ్జాతో, నీ ఇంటితో. గతంలో నేను చెప్పాను, కబ్జా చేసి ఇల్లు కట్టుకొని పేదవాళ్ళ దగ్గర లాక్కున్నాడని ఆ భూమిని. ఇప్పుడు గతంలో ప్రెస్ మీట్లో చెప్పిన విధంగానే 9 ఎకరాలు స్వర్ణముఖి నది ఒడ్డున కబ్జా అయిందని చెప్పాం. అది నిన్న విజిలెన్స్ ఎంక్వైరీలో బట్టబయలయ్యి రెవెన్యూ అధికారులు వచ్చి ఈరోజు స్వాధీనం చేసుకుంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? కోట గోడలు లాంటి గోడలు కట్టేసి స్వర్ణముఖి నదిని సైతం పూర్తి చేసి మొత్తం 9 ఎకరాలు ఆక్రమించుకుంటావా? మళ్ళీ అది మాదే అని ఈరోజు ఇంకో మీడియాతో చెప్తున్నావా? అది నీదే అయితే ఈరోజు అతను ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ 24 ఎకరాలు మాది అంట అన్నాడు. ఓకే, 24 ఎకరాలు మీదే. ఎన్నికల అఫిడవిట్ 2024ది మొన్న నిలబడ్డాడు. ఇద్దరు, ఒకతను డమ్మీ వేశాడు, ఒకతను కంటెస్ట్ చేశాడు, అతను విత్డ్రా చేసుకున్నాడు. 2 అఫిడవిట్లు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో మొత్తం 15 ఎకరాల చిల్లర మాత్రమే అఫిడవిట్లో ఉంది. అతను చెప్పేదేమో తనపల్లిలో తిరుచానూరు లెక్క దాఖలాలో. సినీ హీరో అనంతపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని బాలకృష్ణ అభిమాని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహనాయుడు ఆధ్వర్యంలో కాణిపాక దేవస్థానం నందు స్వామివారికి అభిషేకం, కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నటసింహం యువరత్న నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో ఈరోజు గురువారం సాయంత్రం స్వామివారికి నందమూరి బాలకృష్ణ పేరిట క్షీరాభిషేకం నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి త్వరగా కోలుకోవాలని కోరుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, కాణిపాక ఆలయ చైర్మన్ మడినాయుడు, బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు ఆర్ నరసింహనాయుడు, టౌన్ ప్రెసిడెంట్ ఎల్బీ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, బంగారుపాళ్యం ఎన్పి ధరణి, స్థానిక మాజీ సర్పంచ్ చల్లగుంట్ల మధుసూదన్, పార్టీ నాయకులు కాకర్ల హేమాద్రి నాయుడు, చల్లగుంట్ల పూర్ణచంద్ర నాయుడు, మాజీ బోర్డు మెంబర్ దయానంద మందడి, తవణంపల్లి మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు కిరణ్ చౌదరి, పట్నం గోపి యాదవ్, జ్ఞాన చౌదరి, కాణిపాకం శ్రీకాంత్, బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా సార్కి ఒకటి ఏంటన్నా, మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తే కదా. రేపు వాడికి లేదు, ఎల్లుండి అంట, ఎల్లుండి కావాలంట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి కలెక్టరేట్ లో విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలు పంపిణీ. కలెక్టర్ వెంకటేశ్వర్, పాల్గొని తిరుపతి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుపతిలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్. డోనర్ యాప్ ద్వారా 1 నెల జీతం విరాళంగా ప్రకటించిన కలెక్టర్ వెంకటేశ్వర్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం చారిత్రాత్మక నిర్ణయమన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. రేణికొండ మండలం పాపనాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. తొట్టంపేడు మండలం రామచంద్రపురం గిరిజన పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు. శ్రీకాళహస్తిలో జగన్నాథ యాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తున్నాడండి వీటూ న్యూస్.